జ్యోతమ్మ అయితే కుట్టితో ఇలా చెప్తూ ఉంటుంది. తాతయ్య గారు క్షేమంగానే ఉన్నారు. నువ్వేమీ కంగారు పడకు. తాతయ్య గారు క్షేమంగా ఉన్నారు. నెక్స్ట్ వాయిదాకి మామయ్య గారు తప్పకుండా వచ్చి నిన్ను నిర్దోషిగా నిరూపిస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న కుట్టి అయితే థ్యాంక్స్ జ్యోతమ్మ, ఇంత మంచి శుభవార్త చెప్పావు. ఇప్పుడే వెళ్ళి మా నాయన వాళ్ళకి చెప్పి వస్తానంటే లేదు లేదు, నేను పూర్తిగా ఏమీ చెప్పను జ్యోతమ్మ, తాతయ్య గారికి క్షేమంగా ఉన్నారు అని చెప్తాను అంతే అని చెప్పి అంటుంది. ఆ మాటలకు జ్యోతి అయితే సరే కుట్టి వెళ్ళిరా అని చెప్పి అంటుంది. ఇంతలో ఆనంది అయితే సింహాద్రి దగ్గరకు వచ్చి నాయన జడ్జి తాతగారు క్షేమంగా ఉన్నారంట అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న సింహాద్రి అలాగే పద్మమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మ ఎల్లమ్మ తల్లి, మా మొర ఆలకించినావా, మమ్మల్ని నువ్వే చల్లగా చూడాలి తల్లి, మా బిడ్డ బయటపడేటట్లు చేయి తల్లి అని చెప్పి పద్మమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అమ్మ బిడ్డ నాకు ఈ సంతోషంలో ఏదైనా తినాలనుంది, నువ్వు ఏదైనా తీపిగా చేసి తీసుకురామ్మని చెప్పి సింహాద్రి అంటాడు. ఆ మాటలకు ఆనంది అయితే సరే నాయనా ఇప్పుడే రవ్వ కేసరి చేసి తీసుకుని వస్తానని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక ఆనంది ఎలాగైనా సరే నిర్దోషిగా బయటపడుతుందని సింహాద్రి వాళ్ళు సంతోషపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.